Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, హైదరాబాద్. ఈరోజు మనం అసలు ఆండ్రాలజీ అంటే ఏంటి, ఆండ్రాలజిస్ట్ అంటే ఎవరు, ఈ ఈ ఆండ్రాలజిస్ట్ ఏ రకాల సమస్యలకు ట్రీట్మెంట్ చేస్తారో దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా ఆండ్రాలజీ అంటే ఏంటి? ఆండ్రాలజీ అనేది ఒక సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ ఆఫ్ యూరాలజీ అండి. సో ఈ మధ్య పెరుగుతున్న ఈ లైంగిక సమస్యలు కానీ, రకరకాల సెక్స్ ఇష్యూస్ కానీ, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కానీ ట్రీట్ చేయడానికి ఒక సపరేట్ బ్రాంచ్గా ఎవాల్వ్ అయిందే ఆండ్రాలజీ. సో ఈ ఆండ్రాలజీ అనేది చాలా కొత్త బ్రాంచ్ అండి. ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి కంప్లీట్గా ఎవాల్వ్ అవుతున్న బ్రాంచ్ ఇది. సో ఈ ఆండ్రాలజిస్ట్ ఎవరైనా ఆండ్రాలజిస్ట్ అంటే ఎవరిలో అయితే సెక్స్ ప్రాబ్లమ్స్ని ట్రీట్ చేసే డాక్టర్ కానీ, మేల్ ఇన్ఫర్టిలిటీని ట్రీట్ చేసే డాక్టర్ని ఆండ్రాలజిస్ట్ అంటారు. ఎవరికైనా పిల్లలు అవ్వకపోతే అది మగవాళ్ళలో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల, మీ స్పర్మ్లో ఉన్న డిఫెక్ట్స్ వల్ల, లేకపోతే స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉండడం వల్ల, లేకపోతే మొటిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళ అన్ని కేసెస్ని ఒక ఆండ్రాలజిస్ట్ ట్రీట్ చేస్తారు. అండ్ ఎవరిలో అయితే అంగస్తంభన సమస్యలు వచ్చినాయో, లేకపోతే శీఘ్రస్ఖలన సమస్యలు ఉన్నాయో, లేకపోతే మీకు అసలు అంగస్తంభన అసలుకి జీరోగా ఉంది, అండ్ అంగంలో నొప్పి ఉంది, లేకపోతే అంగం ఎటువైపైన బెండ్ ఉంది, ఇలాంటి రకరకాల కేసెస్ అన్నిటినీ ట్రీట్ చేసేవాళ్ళు ఆండ్రాలజిస్ట్. సో చాలామంది అడుగుతుంటారు, ఇది మోడర్న్ మెడిసిన్ అనే, ఇది అబ్సల్యూట్లీ సూపర్ స్పెషాలిటీ బ్రాంచ్ అండి. సో దీంట్లో అబ్సల్యూట్లీ మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాము. అండ్ చాలామంది ఇంకా కామన్గా అడిగేది ఏంటంటే, ఈ ఆండ్రాలజిస్ట్కి సెక్సాలజిస్ట్కి ఉన్న తేడా ఏంటి అని. సో సెక్సాలజీ అనేది ఒక ప్రాక్టీస్ అండి, ఆండ్రాలజీ అనేది ఒక అఫీషియల్ బ్రాంచ్ ఆఫ్ యూరాలజీ. సో సెక్సాలజీ అనేది ఏంటి అంటే, ఎవరిలో అయితే సెక్స్ సమస్యలను ట్రీట్ చేసే డాక్టర్స్ ఉంటారో వాళ్ళని సెక్సాలజిస్ట్ అంటారు. ఈ సెక్సాలజిస్ట్ అంటే ఎవరైనా డాక్టర్ ప్రాక్టీస్ చేయొచ్చు. దీనికి ఒక సపరేట్ బ్రాంచ్ అనేది ఏం లేదు, దీనికి ఒక సపరేట్ డిగ్రీ అనేది ఏం లేదు. కానీ ఒక ఆండ్రాలజిస్ట్ అనేది ఒక ప్రాపర్ డిగ్రీ. ఎవరిలో అయితే కంప్లీట్గా మీ ప్రాబ్లం అనేది 100% ట్రీట్ చేయగలుగుతారో వాళ్ళని ఆండ్రాలజిస్ట్ అంటారు. సో సెక్సాలజిస్ట్కి ఆండ్రాలజిస్ట్కి తేడా ఏంటంటే, ఒక సెక్సాలజిస్ట్లో మెడిసిన్స్తోని, కౌన్సిలింగ్తోని మీకు ట్రీట్మెంట్ చేస్తారు. అదే ఒక ఆండ్రాలజిస్ట్ అయితే మీకు దాని తర్వాత ఫర్దర్గా, అంటే మెడిసిన్స్ వాడారు, మెడిసిన్స్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అనుకుంటున్న వాళ్ళందరిలో మనం రకరకాల ఫర్దర్ ట్రీట్మెంట్స్, అంటే ఇప్పుడు షాక్వేవ్ థెరపీస్ కానీ, ఈ షాక్వేవ్ థెరపీస్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా సర్జరీస్, అంటే ఒక సర్జరీ చేసే డాక్టర్స్ని ఆండ్రాలజిస్ట్ అంటారు. ఎవరిలో అయితే అంగస్తంభన ఇష్యూస్ ఉన్నాయి, లేకపోతే అంగంలో రకరకాల బెండ్స్ ఉన్నాయి, లేకపోతే ఇంకా ఫర్దర్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వీళ్ళందరిలో మనము శస్త్రచికిత్స ద్వారా వీళ్ళలో కంప్లీట్గా నయం చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్స్ కంప్లీట్గా సెక్షువల్ ప్రాబ్లమ్స్ మీకు కంప్లీట్గా ట్రీట్మెంట్ ఇవ్వగలిగే డాక్టరే ఆండ్రాలజిస్ట్. ఈరోజు మగవారిలో ఉండే చాలా కామనెస్ట్ ఇష్యూ టెస్టిక్యులర్ పెయిన్, అంటే వృషణాలలో నొప్పి అంటే ఏంటి, ఈ నొప్పి వల్ల ఏమైనా ప్రమాదాలు ఉన్నాయా, దాని గురించి ఇవాళ డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా టెస్టిక్యులర్ పెయిన్ అంటే, ఈ టెస్టిక్యులర్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది అనేది ఫస్ట్గా డిస్కస్ చేస్తే, చాలా వరకు దీన్ని ఆర్కాల్జియా అంటారు. ఈ ఆర్కాల్జియా అంటే టెస్టిస్లో పెయిన్ ఉండడాన్ని ఆర్కాల్జియా అంటాం. సో ఇలా పెయిన్ రావడానికి మొదటిగా కామనెస్ట్ కాజ్ ఒకటి ఇన్ఫెక్షన్స్ అండి. చాలా వరకు మూత్రంలో ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉన్న, లాంగ్ స్టాండింగ్ మూత్ర ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో ఈ ఇన్ఫెక్షన్ అనేది రిట్రోగ్రేడ్, అంటే ప్రోస్టేట్ దగ్గర నుంచి వృషణాలకి వెళ్ళి అక్కడ ఇన్ఫెక్షన్ని క్రియేట్ చేస్తుంది. చాలా వరకు కేసెస్లలో నొప్పి రావడానికి మేజర్ కారణం ఈ ఇన్ఫెక్షనే ఉంటుంది. సో ఇలా ఇన్ఫెక్షన్ ఉంది అంటే మొదటిగా మనం చేసే టెస్ట్ ఏంటంటే, ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించుకోండి, ఒకసారి స్కానింగ్ చేయించుకోండి. ఈ స్కానింగ్ చేసుకోవడం వల్ల మనకి టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అనేది, టెస్టిసే కాదు, టెస్టిస్ పైన ఉండే రకరకాల ఎపిడిడైమిస్ కానీ, కార్డ్లో కానీ, ఫ్యూనికులైటిస్ అంటాం, ఇలా రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల, ఇన్ఫ్లమేషన్స్ వల్ల మీకు ఈ నొప్పి రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో ఫస్ట్ మీరు చేయించుకోవాల్సిన టెస్ట్, ఒకసారి అల్ట్రాసౌండ్ చేయించుకోండి. ఒకవేళ ఇది ఉంది అంటే ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేయండి. యాంటీబయాటిక్ ఒక 15 days to 21 days మీరు వాడిన 2 weeks to 3 weeks వాడినప్పుడు ఖచ్చితంగా ఈ టెస్టిక్యులర్ ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది, ఈ పెయిన్ కూడా తగ్గుతుంది. దాంతోపాటు ఒక పెయిన్ కిల్లర్ కూడా స్టార్ట్ చేస్తే, యాంటీ ఇన్ఫ్లమేషనరీ ఎనీ ట్యాబ్లెట్స్ మీరు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ పెయిన్ కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల ఎటువంటి వరీ లేదు. సెకండ్ కామనెస్ట్ కాజ్ ఏంటంటే ట్రామా, అంటే ఇంజురీస్. అంటే ఎవరికైనా కానీ నార్మల్గా ఒక బాల్ తాకడం వల్ల కానీ,
పిల్లల్ని ఎత్తుకున్నప్పుడు పిల్లల కాళ్ళు మీకు టెస్టిస్కి తాకడం వల్ల కానీ దానివల్ల కూడా మీకు ఎక్కువగా నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? సేమ్ సింపుల్ అండి. సేమ్ దీనికి ఒకవేళ మీ టెస్టిస్‌లో అంటే మీ వృషణం ఇన్‌ఫ్లమేషన్ అంటే సైజ్ పెరిగినట్టయితే ఖచ్చితంగా ఒకసారి స్కాన్ చేసుకోండి. ఒకవేళ దెబ్బ తాకడం వల్ల దాని లోపల రక్తం నిండినట్టయితే దాని గురించి మీరు వరీ అవ్వద్దు. దీనికి శస్త్రచికిత్స ఏమీ అవసరం లేదు. నార్మల్‌గా ఈ నొప్పి తగ్గడానికి, ఈ ఇన్ఫెక్షన్ అవ్వకుండా ఉండడానికి సేమ్ ఇంతకుముందు మనం డిస్కస్ చేసినట్టు ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేయండి, ఒక పెయిన్ కిల్లర్ స్టార్ట్ చేయండి. ఆటోమేటిక్‌గా ఈ నొప్పి అనేది మీకు ఖచ్చితంగా తగ్గిపోతుంది. థర్డ్ కామన్ కాజ్ వృషణాలలో నొప్పి రావడానికి థర్డ్ కామన్ కాజ్ చూసినట్టయితే వారికోసిల్ అండి. ఈ వారికోసిల్ అంటే ఏమవుతుందంటే ఒక టెస్టిస్ లోపలికి సప్లై చేసే బ్లడ్ సప్లైలో కొద్దిగా నరాలు కాస్త ఉబ్బిపోవడం వల్ల ఈ బ్లడ్ సప్లై సరిగా అవ్వక దాన్ని వారికోసిల్ అంటాము. ఎవరిలో అయినా వారికోసిల్ ఉంది అంటే కామన్గా మనం చూసిన ఏంటి సిమ్టమ్స్ ఏముంటాయంటే మనకి టెస్టిస్ కిందికి లాగినట్టు అవుతుంది. సో మనం ఎక్కువసేపు నిలబడ్డప్పుడు ఇది నొప్పి ఇంకా ఎక్కువగా అవుతుంది. సో ఇది తగ్గడానికి మనం కూర్చున్నప్పుడు కానీ మనం పడుకున్నప్పుడు కానీ నొప్పి కంప్లీట్గా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైనా మీకు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నాయి అంటే సేమ్ అగైన్ స్కానింగ్ చేయించుకోండి. స్కానింగ్ చేయించుకోవడం వల్ల మనకి ఏ గ్రేడ్ ఆఫ్ వారికోసిల్ ఉంది. సో గ్రేడ్ 3, గ్రేడ్ 4 వారికోసిల్ ఉంటే దానికి సర్జరీ చేయించుకోవడం వల్ల మీకు చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ఇది నార్మల్గానే యంగ్స్టర్స్లోనే కాకుండా ఓల్డ్ పీపుల్లో కూడా కనిపిస్తుందండి. ఇప్పుడు మనం ర్యాండమ్గా 10 మందికి ఈరోజు మనం స్కానింగ్ చేస్తే దాంట్లో ఇద్దరికి వారికోసిల్ కామన్గా ఉంటుంది. సో ఈ వారికోసిల్ అంటే అంత ప్రమాదకరమైనది కాదు. కానీ ఎవరైతే పిల్లలు కనాలని అనుకుంటున్నారో అండ్ న్యాచురల్గా మీకు పిల్లలు అవ్వట్లేదో అలాంటి వారు ఒకసారి స్కానింగ్ చేసి చూసుకోండి. ఒకవేళ వారికోసిల్ ఉంది, అది కూడా గ్రేడ్ 3, గ్రేడ్ 4 వారికోసిల్ ఉంది మాత్రం ఖచ్చితంగా చిన్న మైక్రో సర్జరీ అండి. మీకు ఓన్లీ 1 ఇంచ్ ఇన్సిషన్ ఉంటుంది అండ్ మీకు 1 డే మోస్ట్లీ డే కేర్ సర్జరీ ఉంటుంది. మీరు కంఫర్టబుల్ లేకపోతే నెక్స్ట్ డే పంపిస్తుంది. సో ఇలాంటి ఈ 3 కామన్ కాసెస్ మనకి ఈ టెస్టిక్యులర్ పెయిన్స్ రావడానికి చాలా కామన్. సో ఇంకొకటి పెయిన్ లేని ఇన్ఫ్లమేషన్స్ ఏముంటాయి అంటే నొప్పి చాలా కామన్గా రాదు, కానీ మీ వృషణం టెస్టిస్ సైజ్ పెరుగుతుంటుంది. దాన్ని సెమైనోమా టెస్టిస్ అంటాము. సో సెమైనోమా టెస్టిస్ అంటే టెస్టిక్యులర్ క్యాన్సర్ అండి. ఈ టెస్టిక్యులర్ క్యాన్సర్లో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి? సో మీ టెస్టిస్ సడన్గా సైజ్ పెరగడం స్టార్ట్ అవుతుంది, కానీ మీకు ఎటువంటి నొప్పి ఉండదు, అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఏమి ఉండదు. కానీ ఒక్కసారి దాన్ని మీ టెస్టిస్ని ప్రెస్ చేసి చూసుకోండి. ప్రెస్ చేసుకున్నప్పుడు జనరలీ నార్మల్ టెస్టిస్ అయితే ప్రెస్ చేసినప్పుడు మనకి పెయిన్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కానీ ఈ క్యాన్సరస్ గ్రోత్ ఉన్నప్పుడు ఏంటంటే మనం ప్రెస్ చేసినప్పుడు నొప్పి రాదు. సో అలాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒకసారి స్కాన్ చేసుకోండి. స్కాన్లో ఖచ్చితంగా ఇదేదో డౌట్ఫుల్గా ఉంది అంటే వెంటనే బయాప్సీ చేస్తాము. ఒక ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ సైట్ ఎఫ్ఎన్ఏసి అనేది చేస్తాము. అంటే టెస్టిస్ లోపల బయాప్సీ తీసుకోవడం వల్ల ఒకవేళ క్యాన్సరస్ సెల్స్ ఏమైనా ఉన్నాయా అంటే దాన్ని వెంటనే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. చాలా వరకు టెస్టిక్యులర్ క్యాన్సర్స్ చాలా సింపుల్గా ట్రీట్ చేయొచ్చు. ఇది రీజనల్ స్ప్రెడ్ కూడా చాలా తక్కువగానే ఉంటుంది. సింపుల్గా సెమైనోమా టెస్టిస్ ఉంటే మనం హై ఆర్కిడెక్టమీ అనే ఒక సర్జరీ చేస్తాం. అంటే ఏదైతే క్యాన్సరస్ ఏరియా ఉందో దానికంటే కొద్ది పైనుంచి మొత్తం మీ టెస్టిస్ని తీసేస్తాము. సో తీసేయడం వల్ల మీకు ఫర్దర్గా ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. వెరీ రేర్గా ఈ రీజనల్ స్ప్రెడ్ ఉంటుంది. అలాంటి కేసెస్లోనే రేడియేషన్ అవసరం అవుతుంది. కానీ అదర్వైజ్ టెస్టిస్కి సంబంధించి ఎటువంటి క్యాన్సర్స్ అయినా కానీ చాలా ఈజీగా ట్రీట్ చేయవచ్చు. చాలా సేఫ్. మెటాస్టాటిక్ చేంజెస్ చాలా రేర్గా ఉంటాయి. సో ఒక్కసారి మీరు టెస్టిస్ని ఒక్కసారి చూసుకోండి. దాంట్లో నొప్పిగా లేదు, సైజ్ పెరుగుతుంది అంటే మాత్రం అది ఖచ్చితంగా క్యాన్సర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్దర్గా టెస్టిస్లో మీకు ఎటువంటి పెయిన్స్ ఉన్నా దాని గురించి మీకు ఎనీ డౌట్స్ ఉన్నా వచ్చి నన్ను ఒకసారి ఆండ్రో నైన్ హాస్పిటల్స్లో కలవండి. థ్యాంక్ యూ.